విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఈ క్రీడలని జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, స్నేహభావం, నలుగురిలో ఎలా మెలగాలో క్రీడలు నేర్పుతాయన్నారు. స్వతహాగా నేను బాక్సింగ్ క్రీడాకారుని. నా కాలేజీ చదివేటప్పుడు 3 సంవత్సరాలు బాక్సింగ్లో తరబిదు తీసుకున్నానని కమిషనర్ తెలిపారు. తన యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బాక్సింగ్కు సంబంధించిన ప్రశ్నలు నాకు ఎంతో సహాయం చేశాయని గుర్తు చేసుకున్నారు. బాక్సింగ్ కోచ్ శంషాముద్దీన్ను, అంతర్జాతీయ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత ఉషాముద్దీన్ను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం బాక్సింగ్ క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ సుమన్ శేఖర్, కార్యదర్శి అర్జున అవార్డు విన్నర్ హుస్సాముద్దీన్, జిల్లా బాక్సింగ్ కోచ్ శంషాముద్దీన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. आगे जाके साल में कभी ना कुछ स्पोर्ट्स एक्टिविटी रखेंगे. कोतवाल केसरी, कोतवाल का कुछ ना कुछ रखेंगे. जो हमारे पुलिस का साइड से इसलिए कोतवाल का नाम रख के कर लेंगे. वहां पे पुलिस साइड का कोतवाल ने फिर तो చేస్తాం. बट ऑलवेज लाइक स्पोर्ट्स पे हमेशा हारना जीतना इज पार्ट ऑफ द स्पोर्ट्स. दैट इज व्हाट योर लाइफ इज. ओढ़जुड़कुल लाइफ లో ఎప్పుడూ ఉంటాయి. ऊपर नीचे अपना जिंदगी में हमेशा रहते हैं. उसको आगे जा कंटिन्यू करना ही इंपॉर्टेंट. तो बड़े सबको सभी को यहाँ पे आने के लिए అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. పేరెంట్స్ కి అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లల్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్, ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇనాగ్రేషన్కి మన నిజామాబాద్లో పెట్టడం చాలా ఆనందంగా, ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం, ఇక్కడ నేను చీఫ్ గెస్ట్ పిలవడం కూడా చాలా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. పిలిచినందుకు ఇక్కడ నిజామాబాద్ అందరికీ తెలుసు. మన శంషాముద్దీన్ సాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి అందరికీ కోచింగ్ నేర్పిస్తున్నారు, బాక్సింగ్ నేర్పిస్తున్నారు. ఇట్లా అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరూ క్రీడా స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇలాంటి కాంపిటీషన్ కంటిన్యూ జరపాలని, మళ్ళీ ఇట్లాంటి కంటిన్యూ జరుపుతూ మన ఇంకా మంచి మంచి ప్లేయర్ ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. థ్యాంక్ యూ. उन्हें लेके आया तो सब उनसे मिला है. देखिए सब ये वैसा है, यहाँ पे अर्जुन अवार्ड विनर है, बहुत अच्छा प्लेयर्स है वगैरह. సో అట్లాగా ఫస్ట్ టైం కలవడం జరిగింది. దెన్ నీకు ఒక 1 డే ఈ ఒక 3 months లో ఐ గాట్ ఓన్లీ వన్ డే టు విజిట్ దిస్ ఫెసిలిటీ. मेरा हमेशा ख्वाहिश होता है कहीं पे भी जाता हूँ, ఎక్కడికి వెళ్ళినా నాది ఉంటుంది, ఐ నీడ్ టు హ్యావ్ సమ్ కాంపిటీషన్. పిల్లలతో ఆడేయాలి. ఎందుకు ఆడేయాలి? దానివల్ల ఫస్ట్ థింగ్ పిల్లలతో కనెక్ట్ అవుతుంది. పిల్లలకి నేను ఏదైనా మెసేజ్ చెప్పాలని కూడా చెప్పగలుగుతాను. वैसे ही पेरेंट्स को कुछ बोलना है तो मैं बोल सकता हूँ. कोई कंपटीशन लगाएंगे. सब अभी तक सभी बोल रहे हैं कि स्पोर्ट्स खेलना है, स्पोर्ट्स आड़ा ले, उससे आपको अच्छा माने उससे आपको अच्छी तरक्की मिलेगी, మీకు బాగా యూటిలిటీ ఉంటుందని అందరు చెప్పారు. పేరెంట్స్ని అడుగుతున్నాను, ఎందుకు బాక్సింగ్ ఆడిపియాలి? బాక్సింగ్ क्यों खिलाना चाह रहे हैं? బాక్సింగ్ है कोई भी स्पोर्ट्स, क्या क्या फायदा क्या है? మీరు చెప్పండి పేరెంట్స్, ఎందుకు చేయిపియాలా? ఏదైనా స్పోర్ట్స్ ఎందుకు ఆడిపియాలా? మీరు అనుకుంటారు కదా, స్పోర్ట్స్ ఆడే బదులు పిల్లోడు చదువుకుంటే, మా పాప ఏం చదువుకుంటే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకుంటారు. आप लोग का सबका दिमाग में होते हैं ना कि अरे खेलने की जगह अच्छा पढ़ाई कर लो और अच्छा जॉब मिल जाएगा. सबका दिमाग पे होते हैं. पेरेंट्स में होते हैं नहीं होते हैं? ఉంటుందా లేదా? పిల్లలు పేరెంట్స్ లో ఉంటుందా? అట్లీస్ట్ పిల్లలని చెప్పాలి. పిల్లలు పేరెంట్స్ అంటారు కదా, అరే ఎందుకు ఆడుకుంటున్నావు అని. ఐఎమ్ టెల్లింగ్ యూ, मेरा जो यहाँ पे खड़े होने का, నేను ఇక్కడ నుంచున్నాను అంటే దాంట్లో వన్ ఆఫ్ ది క్రిటికల్ థింగ్ వాజ్ బాక్సింగ్. क्यों नहीं आपको ये होना चाहिए. नहीं चिल्लाने की जगह क्यों पूछो क्यों सर. ये पूछो. दिस इज द क्वेश्चन विच यू शुड आस्क. నేను చెప్తున్నాను కదా చప్పట్లు కొట్టగా, मैं बोल रहा हूँ इसलिए तालियां नहीं बजाना. क्या है रीजन, क्या है? मैं बोल रहा हूँ भाई, मैं तो यूपीएससी लिख के आया हूँ,
IPS बनने के लिए एक एग्जामिनेशन है, यूनियन पब्लिक सर्विसेज कमीशन का एग्जाम है, द टफेस्ट एग्जामिनेशन इन द वर्ल्ड बोला जाता है, ప్రపంచంలోనే డిఫికల్ట్ एग्जाम, IAS IPS అందరూ ఒకే एग्जाम లో అవుతాం. तो मैं बोल रहा हूं उसमें बॉक्सिंग का रोल है. मेरा इंटरव्यू में मैं कॉलेज पे 3 साल बॉक्सिंग किया था, कॉलेज में 3 साल बॉक्सिंग किया था. तो मेरे इंटरव्यू में मैं लिखा हूं कि मैंने बॉक्सिंग किया. मेरे इंटरव्यू में बॉक्सिंग के बारे में क्वेश्चंस आए थे, मेरा इंटरव्यू में बॉक्सिंग के बारे में क्वेश्चंस आए थे और मैं प्रिपेयर्ड था, क्योंकि तो मैं सच्ची मैं एक्चुअली खेलता था. मैं वैसे एक सर्टिफिकेट के लिए नहीं खेल रहा था, मैं एक्चुअली दिल लगा के खेलता था और उसके बारे में पढ़ता भी था. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ నేను చెప్పగలిగాను. ఇప్పుడు అదే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను చెప్పలేకపోతే वही लोग जो क्वेश्चंस पूछे वो मैं नहीं बता सकते, तो मैं प्रोबेबली मैं या शायद यहाँ पे नहीं होंगे, कोई दूसरे जगह कोई दूसरा काम करते रहेंगे. तो आप लोग ये मत सोच लीजिए ये जो खेल रहे हैं మీ ఏ ఆట ఆడుతున్నారో ఈ బాక్సింగ్ రింగ్ లోనో లేదంటే ప్లే గ్రౌండ్ లోనే ఎండ్ అయిపోతుందని అనుకోకండి. आप ये मत सोच लीजिए बस यहाँ पे आपका खेल खत्म हो जाएगा. आपको पता नहीं ये कब आपको फायदा करेगा, ये మీకు ఎప్పుడు దీని వల్ల లాభం పడుతుందో మీకు ఎప్పటికీ తెలియదు. అండ్ పేరెంట్స్ మీకు అందరికీ ఒక क्यों कोई भी स्पोर्ट्स क्यों करना है, आपको लगता है कि ओके ఎట్లాగా ఏదో ఒక ఉద్యోగం చేయాలి, कोई ना कोई नौकरी करना है, सभी लोग उसामुद्दीन जैसे अच्छा प्लेयर नहीं बन सकते वो बोलते सभी लोग कहे. बट एक चीज मैं एक बोलना चाह रहा हूं, माना ब्रेन लो, हमारा दिमाग हमारा बॉडी में सबसे ज्यादा ऑक्सीजन कंज्यूम करने वाला ऑर्गन है हमारा दिमाग. మన బాడీలో ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేది కన్జ్యూమ్ చేసే ఒక ఏంటంటే మన మెదడు. ఆ మెదడుకి ఆక్సిజన్ వెళ్ళాలి అంటే एक्सरसाइज कंपलसरी. उस दिमाग को ऑक्सीजन अच्छे से पहुंचना है, उसके लिए एक्सरसाइज बहुत इंपॉर्टेंट है. इसीलिए आप लोग अपने बच्चों को कम से कम इस रीजन से स्पोर्ट्स खेलने के लिए आप प्लीज ఎంకరేజ్ कर लीजिए. బేసిక్ రీజన్. తర్వాత చదువుకుంటే చదువే వస్తుంది, ఆటల్లో నలుగురితో ఎట్లా మెలగాలో వస్తుంది. जो पढ़ने से क्या होता है बस आपको पढ़ाई आता है, बुक का जो नॉलेज है उसी में आते हैं. बट खेलने से कोई भी खेलो जिससे आप मन लगाव करके करते हो, उससे आपको 4 लोगों से कैसे मिलना, कैसे बात करना, कैसे आगे बढ़ना ये सारे सिखाते. సో ప్లీజ్ ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్, ఎంకరేజ్ యువర్ కిడ్స్. మీ యొక్క పిల్లల్ని స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ బాక్సింగ్ అని కాదు, ఇట్ మైట్ బి ఇండోర్ స్పోర్ట్స్ లైక్ చెస్ టు అవుట్డోర్ యాక్టివిటీస్ లైక్ రన్నింగ్. ఏదైనా ప్రతి ఒక్క యాక్టివిటీలో ఎంకరేజ్ చేయండి. వితౌట్ యువర్ ఎంకరేజ్మెంట్ పిల్లలు సాధించలేరు. అండ్ బాక్సింగ్ అండ్ ఎట్లా కాలేజ్లో ఆడాను కాబట్టి ఐ విల్ బి ఎనీవే सपोर्टिंग बॉक्सिंग बिकॉज हमें अंदर जो बॉक्सर्स है यहाँ पे जो बॉक्सिंग कर रहे हैं वो सबको मेरा ये मैसेज है, बॉक्सिंग मतलब लड़ना नहीं, बॉक्सिंग मतलब इट टेल्स यू टू चैनलाइज योर एनर्जी. आपका एनर्जी चैनलाइज करना सिखाती है, మీ యొక్క ఎనర్జీ ఎట్లా ఛానలైజ్ చేయాలో చెప్పుద్ది. సో ఆల్వేస్ లెర్న్ టు ఛానలైజ్ యువర్ ఎనర్జీ ఫర్ ది బెస్ట్ ఆఫ్ ది సొసైటీ. సో ऑल द बेस्ट फॉर ऑल द पीपल हु हैव कम हियर एंड इतना बड़ा इवेंट ऑर्गेनाइज करने के लिए सबसे पहले हमारा उस्ताद साहब को. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లైయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.